తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. ప్రస్తుతం రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో టూస్ మూవీలో నటించారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో ఇప్పుడు రజనీకాంత్ మరో మూవీకి రంగం సిద్ధం చేసుకున్నారు. కబాలి దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి ఒక ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. రజనీ కొత్త చిత్రం టైటిల్ కాలా. ఈ మూవీకి సంబంధించిన లోగోని తాజాగా విడుదల చేశారు. అయితే ఈ మూవీ ఇప్పుడు రజనీకాంత్ ఫిల్మ్ కెరియర్కి, పొలిటికల్ కెరియర్కి కీలకం కానున్నది. కాలా మూవీలో రజనీకాంత్ పొలిటికల్ లీడర్స్ అరాచకాలను చూపించనున్నాడు. ఇప్పటికే రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తాను అన్నట్టుగా సంకేతాలను పంపారు. అలాగే దీనికి సంబంధించిన చర్చలను ఇంకా అభిమానులతో ప్రత్యేకంగా చర్చిస్తూనే ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావమా లేక మరో రాజకీయ పార్టీకి అధినాయకుడిగానా అనేది ఇంకా తెలియాల్సింది. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ కంటే మరో యాక్టర్ పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి కావాలనే ఆశయాలను పట్టుకున్న వారు ఉన్నారు. తానే ఇళయ దళపతి విజయ్ ఎప్పటి నుండో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. కానీ తాజాగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తుండటంతో తనపై కాస్త నెగిటివ్ కామెంట్స్ని స్టార్ట్ చేస్తున్నారంట. ఇది గమనించిన రజనీ వర్గం రజనీకాంత్కి ఉన్న విషయం చెప్పుకొచ్చింది. దీనికి రజనీకాంత్ కోపాన్ని తెచ్చుకొని విజయ్కి డైరెక్ట్గానే క్లాస్ పీకాడని అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.